స్టీవ్ జాబ్స్, యాపిల్ సంస్థ మాజీ సీఈఓ. కాలేయ క్యాన్సర్తో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన స్టీవ్ జాబ్స్ని యావత్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. టెక్నాలజీ రంగంలో ఆయన సృష్టించిన అద్భుతాలకు టెక్నాలజీ ప్రియులు ఆయనకి ఎప్పటికీ రుణపడే ఉంటారు. మరి ఇట్స్ టైమ్ టు సే హ్యాట్స్ ఆఫ్ స్టీవ్ జాబ్స్. ఈ టెక్నాలజీ పితామహుడు స్టీవ్ జాబ్స్ పై వీ హ్యావ్ ఎ స్పెషల్ ప్యాకేజ్. స్టీవ్ జాబ్స్ పర్సనల్ కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ట్రెండ్ సెటర్. అంతకు మించి ఇప్పట్లో రాదనుకున్న కాస్ట్లీ టెక్నాలజీని అతి తక్కువ ధరకే సామాన్యుడి చెంతకు తీసుకొచ్చిన కంప్యూటర్ జాయింట్. ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ వల్ల అక్టోబర్ 5న స్టీవ్ మరణాన్ని యావత్ ప్రపంచం అస్సలు తట్టుకోలేకపోతోంది. చనిపోవడానికి అతి కొద్ది రోజుల ముందు ఆయన యాపిల్ కంపెనీ సీఈఓ పోస్టును స్వచ్ఛందంగా వదిలేసుకున్నారు. ఇలా సీఈఓ పోస్టును వదులుకున్నాకే చాలా మందికి ఈ కంప్యూటర్ దిగ్గజం ఆరోగ్య సమస్య గురించి తెలిసింది. కానీ అంతకుముందు అతి కొద్ది మందికి మాత్రమే స్టీవ్ కున్న కాలేయ సమస్య గురించి తెలుసు. అసలు స్టీవ్ ఏం చేశాడని ఇన్ని కోట్ల మంది స్టీవ్ గురించి ఆలోచిస్తున్నారు అనే మ్యాటర్లోకి వెళితే, స్టీవ్ చేసిన టెక్నాలజీ ఫలాలు ఇప్పటి తరానికి, ముందు తరాలకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనే విషయం అర్థమవుతుంది. లో మొదటిసారిగా జాబ్స్ వీడియో గేమ్ మేకర్ గా అందరికీ నోటెడ్ అయ్యాడు. 1976 ఏప్రిల్ ఫుల్ డే నాడు ఫామ్ అయిన యాపిల్ కంపెనీకి కొత్త రకం కంప్యూటర్ సర్క్యూట్ బోర్డులను తయారు చేశాడు. 1986లోకొచ్చేసరికి స్టార్ వార్స్ క్రియేటర్ జార్జ్ లూకాస్ సంస్థ పిక్సర్ ను మనోడు $10 మిలియన్ వెచ్చించి మరీ కొనుగోలు చేశాడు. పిక్సర్ లో మొదటిసారిగా యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. అంతే, ఒక్కసారిగా వరల్డ్ డిజ్నీ సంస్థ పిక్సర్ ప్రయోగాలపై ఆసక్తి పెంచుకుంది. యానిమేషన్ లో ఉన్న అవకాశాలను, సృజనాత్మకతను జోడిస్తే వచ్చే బిజినెస్ ఎలా ఉంటుందో తెలుసుకునే స్టీవ్ జాబ్స్ 2 రకాలుగా సక్సెస్ అయ్యాడు. దానికి ఎగ్జాంపులే టాయ్ స్టోరీ. ఇప్పుడు మనం చూస్తున్న టాయ్ స్టోరీ ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్. $1 మిలియన్ లాభాలను ఇది తెచ్చిపెట్టడంతో యానిమేటెడ్ మూవీస్ ఎంతటి లాభసాటి వ్యాపారమో హాలీవుడ్ నిర్మాతలకు రుచి చూపించాడు. 1996లో యాపిల్ సంస్థ స్టీవ్ సొంత సంస్థ నెక్స్ ను $430 మిలియన్ తో కొనుగోలు చేసి కంపెనీకి అడ్వైజర్ గా అపాయింట్ చేసింది. ఆ తర్వాత మనందరికీ తెలిసిన ఐప్యాడ్, ఐఫోన్లు జాబ్స్ నుంచి ఎలా వచ్చాయో తెలిసిందే. తోడు తనకు ఎంతగానో నచ్చిన పిక్సర్ ను వరల్డ్ డిజ్నీకి ధీటుగా తయారు చేసి, డిజ్నీతోనే పిక్సర్ ను భారీ స్థాయిలో కొనేలా చేసి అటు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గాను పేరు సంపాదించాడు. పర్సనల్ కంప్యూటర్ రంగంలో అతను తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇవాళ ప్రపంచం అందుకునేలా చేసి, తాను మన మధ్య లేకపోయినా టెక్నాలజీ రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉన్నాడు. స్టీవ్ జాబ్స్ కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకునేలా యావత్ ప్రపంచానికి తన లైఫ్ ను మార్గదర్శకంగా చేసి విజయుడనిపించుకున్న స్టీవ్ కు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మార్కెట్లో బోల్డ్ అన్ని ఫోన్స్ ఉన్నాయి.
But not every phone is user friendly like Microsoft Windows 7.5. దానిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం.กระดาษไม่ติดเรื่องหงุดหงิดไม่เกิดใช้กระดาษดับเบิล